వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నీకు ఎవరూ కూడా హాని చెయ్యలేరు తల్లి, ఎందుకంటే మీరంతా కూడా నా బిడ్డలు కాబట్టి. నువ్వు అయోమయ స్థితిలో ఉంటే కనుక వచ్చిన నా దగ్గర కూర్చుని మనసు విప్పి నాతో మాట్లాడు తల్లి, నేను నీకు పరిష్కారం తప్పకుండా ఇస్తాను. నన్ను నమ్మితే ఖచ్చితంగా నీకు మార్గం అనేది కనబడుతుంది. ఇక్కడ నమ్మకం అనేది చాలా ప్రధానం. నమ్మకం లేనిదే ఏది కూడా సాధ్యమవ్వదు. నమ్మకం అనేది బాబా మనకందించే అపూర్వ వరం కూడా. భగవంతుని నమ్మిన వారికి అసాధ్యమనేది లేనే లేదు. కానీ చాలామంది కూడా భగవంతునిపై నమ్మకం పెంచుకోవటానికి ఎంతో శ్రమపడి సాధించాల్సిన విషయంగా భావిస్తారు. హృదయపూర్వకంగా వేడుకుంటే అభయప్రదాత అయిన బాబా తనపై అచంచలమైన నమ్మకాన్ని మనకి ప్రసాదిస్తారు. బాబాపై నిశ్చలమైన నమ్మకం ఏర్పడాలంటే ఎల్లవేళలా కూడా బాబాను తలుచుకుంటూ ఆయన మాటలను స్మరించుకుంటూ ఆచరిస్తూ శరణ వేడాలి. బాబా నామస్మరణ, చింతన, పఠనాలతో మనసు చెలించకుండా కొంతవరకు మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా బాబా యొక్క చేతితో పైకి లాగి నమ్మకం అనే స్థిరమైన పీఠాన్ని మన హృదయంలో ప్రతిష్ఠించి తాను నివసిస్తారు. కాబట్టి బాబాపై నమ్మకం ఎలా పెరుగుతుందా అంటూ చింతించనవసరం లేదు. నిజమైన భక్తులకు ఆయనే తన వద్దకు ధైర్యంగా వచ్చి చేరగల నడత, అందుకు అవసరమైన చిత్తాన్ని ప్రసాదిస్తారు. బాబా సమర్థ సద్గురువు. మన లోపాలను తొలగించి శుద్ధ సత్య స్వరూపులుగా తీర్చిదిద్ది జనన మరణ చక్రంలో చిక్కుకోకుండా రక్షించే మహానుభావుడు. కాబట్టి చిరుమొగ్గల బాబా పట్ల మనకున్న నమ్మకంతో, నిబద్ధతో మన బుద్ధిని, ఆలోచనను, కాలాన్ని ఆయనకే అర్పణ చెయ్యాలి. బాబా యొక్క దయ వల్ల మొగ్గ తొడిగిన భక్తి పుష్పం సత్వరమే ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఫలితాన్ని అందించే శక్తి ఒక్క బాబాకే ఉంది. బాబాకు అంజలి ఘటించి ప్రార్థిస్తే తప్పకుండా అన్నీ తానే మనల్ని దరిచేరుస్తారు. దానికి మూలమైన నమ్మకం వరంగా ప్రసాదిస్తారు. బాబా యొక్క కృపా దృష్టి అందరి మీద సమానంగా ప్రసరిస్తుంటే కొంతమందిని మాత్రమే ఆయన తన భక్తులుగా ఎంపిక చేసుకోవటమేమిటి అని ఆ ఎంపికకు కారణం బాబాని వివరించారు. రుణానుబంధముని, ఆ రుణానుబంధానికైనా మొదటి ఏదో కారణం ఉండాలి కదా. అది కొంతమందితోనే ఏర్పడి మరి కొంతమందితో ఏర్పడకపోవటానికి కారణమేమిటనే ప్రశ్న మళ్ళీ మన మనసులను తొలచక మానదు. ఈ ప్రశ్నకు బాబానే సమాధానమిచ్చి ఉన్నారు. వెనక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను, ఇక రాబోయే జన్మలన్నిటిలోనూ కూడా మీతో ఉండగలను. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాం. నాకు అప్పచెప్పబడిన ప్రతి పైసాకు నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి అని భగవంతుడు జీవులను ఉద్ధరించటానికి వారి వారి సంస్కారాలకు అనుగుణంగా వివిధ సద్గురువు మూర్తుల రూపంలో అవతరిస్తాడని శాస్త్రాలు, తత్వదర్శనులైన మహాత్ములు చెప్పే ఉన్నారు. శ్రీ సాయిబాబా యొక్క రూపంలో అవతరించిన ఆ భగవత్తత్వము ఆ ప్రతిపాదకపైనే తనకు ఆ రూపానికి కేటాయించబడ్డ జీవులను సద్గతినందిస్తుంది. ఆ జీవులని బాబా తన సహజ నిగూఢ రీతిలో తనకు అప్పజెప్పబడ్డ పైసలని చెప్పారు. ఇలా బాబా వివిధ సందర్భాలలో చెప్పిన మాటల వల్ల, అసంఖ్యకమైన ఆయన లీలా ప్రబోధాల వల్ల మనకు తెలిసేదేమిటంటే బాబా దృష్టి ఎల్లప్పుడూ అందరి మీద సమంగానే ప్రసరిస్తుందని. బాబాతో మనకు గల జన్మ జన్మల రుణానుబంధం ఫలితంగా కలిగిన సంస్కారం వలన ఆ కృపను సరిగ్గా సద్వినియోగం చేసుకుని రక్షింపబడతామని. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.